హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ కోసం ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్. ఇంకొకటి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రజెంట్ బాగా రన్ అవుతున్న మల్ కాటన్ అండి. అది కూడా చాలా సాఫ్ట్గా ప్యూర్గా ఉంటుంది. డిజిటల్ ప్రింట్లో వేయించాను. రెండు కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి. అందరికీ యూజ్ అయ్యే విధంగా, అది కూడా మనకి మల్ కాటన్లో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా అసలు పాడవకుండా ఉంటుంది. మిషన్ వాష్ చేయొచ్చు. డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏముండదండి. చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీగా రెగ్యులర్గా ఆఫీసులకి, కాలేజీకి రెగ్యులర్గా వేసుకోవడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్. అలాగే కోట అయితే ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, ప్రీవియస్గా చాలా డిజైన్స్ చేశాను. అందులోనే ఈరోజు ఇంకొక కలర్ కాంబినేషన్లో అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ 2 ఫ్యాబ్రిక్స్లో మామ్ అండ్ డాటర్ లాగా డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇదే ఫ్యాబ్రిక్. మీకు లాస్ట్లో అన్ని డ్రెస్సెస్ కూడా లాస్ట్లో చూపిస్తాను. సూపర్గా ఉన్నాయి. అవుట్ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది. లుక్ బాగుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి మల్ కాటన్లో వస్తుందండి. ప్యూర్ మల్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనము శారీస్ లాగా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. శారీ కోసం యూస్ చేసినా కూడా. పన్న కూడా మనకి 46-48 ఇంచెస్ వరకు వస్తుందండి. ఎగ్జాక్ట్గా నేను చూడలేదు, అందుకే 48 అయితే ఆల్మోస్ట్ ఉంటుంది. శారీకి యూజ్ అయ్యే పన్ననే ఉంటుందండి. దీన్ని మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి, న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, శారీగా కానివ్వండి, లెహెంగా క్రాప్ టాప్స్ కానివ్వండి, స్ట్రైట్ కట్ కుర్తా కానివ్వండి, ఎలా అంటే అలా మనం జీన్స్ పనికి షార్ట్ లెంత్లో టాప్ లాగా అలా ఎలా అంటే అలా మల్టిపుల్గా యూజ్ చేయడానికి మంచి బడ్జెట్లో ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఇది మనకి డిజిటల్ ప్రింట్లో ఉంటుంది కాబట్టి కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. బేస్ కలర్ వచ్చేసి పీచ్ పింక్ కలర్లో ఇచ్చాను. దానిపైన రోజ్ ఫ్లవర్స్ అండి, మొత్తం పింక్ కలర్లో రోజ్ ఫ్లవర్స్. దానికి లీవ్స్ కూడా ఇవి రియల్ లీవ్స్ లాగానే వచ్చింది, అంటే కొంచెం 3D ఎఫెక్ట్ లాగా వచ్చి లుక్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి కాటన్ అనగానే మందంగా ఉంటుందేమో, ఎలా ఉంటుందో అని భయపడతారు కదా, ఇది మల్ కాటన్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. శారీకి కూడా మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మీరు ఒకవేళ కాటన్ శారీస్లో ఇంట్రెస్ట్గా ఉండి వేసుకోవాలి, కాంబో లాగా సెట్ చేసుకోవాలనుకున్నా కూడా శారీ లాగా కూడా సింగిల్ పళ్ళు కానివ్వండి, స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంది, కొంచెం ఫాలింగ్గా కూడా ఉంది. మనం కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కొంచెం డిజైనర్గా స్టిచ్ చేసుకొని శారీ లాగా కట్టుకుంటే ప్రజెంట్ ట్రెండీగా ఉంటుందండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది తర్వాత చూపిస్తాను. కోటా ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ అయితే డిజైన్ చేశానండి. చాలా బాగుంది. మన దగ్గర కోటా ఫ్యాబ్రిక్స్ చాలా ఫేమస్. 100 రూపీస్లో ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తున్నాము. అది కూడా డిజిటల్ ప్రింట్, మంచి కస్టమైజేషన్ డిజైన్స్ అండి అన్నీ కూడా. ప్రీవియస్గా అయితే ఎలిఫెంట్ డిజైన్లో చేశాను, చాలా రకరకాలుగా చేశానండి. అందులోనే ఇంకొక డిజైన్ ఈరోజు లీఫ్ డిజైన్లో హైలైట్ చేశాను అనమాట. ఆరెంజ్ పైన మనకి లైట్ పింక్ వైట్ కాంబినేషన్స్తో లీఫ్ డిజైన్లోనే మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్. వాష్ చేసిన కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదండి, బాగుంటుంది. 100 రూపీస్లో ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. మంచి క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి 100 రూపీస్లో ప్లెయిన్ ఫ్యాబ్రికే రావట్లేదు. ఎగ్జాంపుల్ సాటిన్ మనకి లైనింగ్ ఫ్యాబ్రికే 80-100 రూపీస్ ఉంటుంది. అలాంటిది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో కోటా ఫ్యాబ్రిక్, అది కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చి మనకి కస్టమైజేషన్ చేసిన ప్రింట్స్ 100 రూపీస్లో ఇవ్వడం అంటే అది మామూలు విషయం అయితే కాదండి. మన దగ్గర బల్క్గా సేల్ చేస్తుంటాం కాబట్టి, థౌజండ్స్ మీటర్స్లో చేస్తుంటాం కాబట్టి మార్జిన్ తక్కువగా ఉన్న మన కస్టమర్కి సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి అనేసి మన దగ్గర అన్నీ కూడా బడ్జెట్లో ఉంటాయి. మీరు ఏ ఫ్యాబ్రిక్ చూసినా సరే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంటుందండి. అలాగే ఇది చూడండి, మీకు కోటా ఫ్యాబ్రిక్ అనగానే కొంతమంది డెలివరీ అయిన తర్వాత ఇలా గ్యాప్స్ ఉన్నాయి ఏంటి, ఇది డ్యామేజ్ అది ఇది అంటున్నారండి. కోటా ఫ్యాబ్రిక్ అంటేనే ఇలా ఉంటుంది. చూడండి, చెక్స్ లాగా వచ్చి చిన్న చిన్న ఇట్లా చెక్స్ లాగా వస్తుందండి. మనకి గ్యాప్స్ లాగా ఉంటుంది కదా, ఇది డ్యామేజ్ అనుకుంటున్నారు. ఫ్యాబ్రిక్ ఉండడమే ఇలా ఉంటుంది. మనకి కోటాలో 2 టైప్స్ ఉంటాయండి. ఇదైతే 100 రూపీస్లో ఉంటుంది. మన దగ్గర ఇంకొక కోటా వచ్చేసి టస్సర్ కోటాలో వస్తుంది. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని తగ్గట్టుగా ప్రైస్ కూడా అలానే ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది. డైలీ నేను రెగ్యులర్గా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను డిజైన్ చేసి రెగ్యులర్గా వేసుకుంటున్నాను కదా. మీకు ఏ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానో అదే ఫ్యాబ్రిక్స్ రెగ్యులర్గా నేను వీడియోస్లో రిపీటెడ్గా వేసుకుంటున్నాను. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇవే డ్రెస్సెస్ యూజ్ చేస్తాను.
నా ఫ్యాబ్రిక్తోనే నేను డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటాను. మీకు ఒకటి సేల్ చేసి నేను ఒకటి వేసుకోవడం అలా ఏముండదండి. నేను రెగ్యులర్గా నాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో, నాకు చిన్న పాప ఉంది కదా, తను ఎత్తుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండేలాగా, వాళ్ళకి సూట్ అయ్యేలాగా అలా అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా దగ్గరుండి డిజైన్ చేపిస్తాను. కాబట్టి ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం మీకు డౌటే అవసరం లేదు. మీరు ప్రైస్ కంపేర్ చేసుకున్నా కూడా ఈ క్వాలిటీలో సేమ్ ఫ్యాబ్రిక్ కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ డిజైన్ చేశాను, అవి కూడా చూద్దాం. అంటే అవుట్పుట్ ఎలా వచ్చింది మన దగ్గర, అది కూడా స్పెషల్ అనమాట. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే జస్ట్ ఫ్యాబ్రిక్ చూస్తే అందరికీ ఇమాజిన్ చేసుకోవడం రాదు కదా, ఇది అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఒక డ్రెస్ డిజైన్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి మేము క్లియర్గా చూపిస్తామన్నమాట. మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా అది స్పెషల్. ఇదైతే నేను షార్ట్ ఫ్రాక్లో డిజైన్ చేసుకున్నానండి. కావాలనుకుంటే మనము లెగ్గిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కంఫర్ట్ని బట్టి. ఎక్కువగా షార్ట్ ఫ్రాక్స్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటున్నాయి, అందుకని ఇంకా సీజన్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. అందుకే ఇది షార్ట్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. కావాలనుకుంటే మనం పింక్ కలర్లో లెగ్గిన్ యాడ్ చేసుకుంటే కుర్తీలాగా కూడా ఉంటుంది. నార్మల్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చానండి. డోరీస్ ఫ్రంట్ నార్మల్ నెక్కే, కింద మాత్రం ఎక్స్ట్రా ప్లీట్స్ మొత్తం ఫుల్ సర్కిల్ తీసుకొని కింద ఎక్స్ట్రా ప్లీట్స్ ఎదురొచ్చేలాగా ఇచ్చాను. దీనికి లైనింగ్ మాత్రం క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. కొంచెం ఫాలింగ్గా ఉంటేనే మనకి ఫ్యాబ్రిక్ బాగుంటుంది, స్టిచ్చింగ్ లుక్ కూడా బాగుంటుంది. కాటన్ లైనింగ్ అనుకోండి, ఒక వాష్ చేసిన తర్వాత అలా పైకి వెళ్ళడం అలా ఉంటుంది కదా, కంఫర్ట్గా కూడా ఉండదు. అందుకనేసి నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తాను ఫాలింగ్గా ఉన్న వాటికన్నిటికి కూడా. కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న మనకి ఫ్యాబ్రిక్ కనిపించినా కూడా క్రేప్ అయితే బాగుంటుంది అనేసి నేను ఇలా క్రేప్ అయితే యూజ్ చేశాను. పైన యోక్ పార్ట్కి మాత్రం కాటన్ లైనింగ్ అండి. అంటే క్రేప్ యూజ్ చేసి లోపల మనకి మెత్తగా ఉండేలాగా మళ్ళీ ఎక్స్ట్రా కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు లైనింగ్స్ ఎలా యూజ్ చేయాలి అని, అందరికీ తెలియదు కాబట్టి ఇది కూడా నేను ఒకటి చెప్తున్నాను. ఇదైతే నేను నా కోసం డిజైన్ చేసుకున్నానండి. అలాగే మాన్విక సైజులో మాత్రం లెహెంగాలో డిజైన్ చేశాను, అది చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్, మీకు ఇది చూపిస్తాను. లెహెంగా క్రాప్ టాప్, లెహెంగాకి కూడా ఎక్స్ట్రా ప్లీట్స్ ఇలా ఇచ్చాను అనమాట. పైన ప్లీట్సే, కింద మాత్రం ఎదురొచ్చేలాగా ప్లీట్స్ ఇచ్చాను. టాప్ చూడండి, క్రాప్ టాప్ వచ్చేసి చిన్న స్ట్రిప్ ఇచ్చి మోడర్న్గా ఉండేలాగా ఇలా ఇచ్చాను. దీనికి స్పెషల్గా ఏంటంటే ఇలా స్లీవ్స్కి లాగా, అంటే మనకి ఇలా స్లీవ్స్కి టై చేసుకోవాలండి. మీకు ఇది వేసుకుంటే అర్థమవుతుంది, బాగుంటుంది. మేము అవసరం లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రాగా మనం స్లీవ్స్కి ఇలా టై చేసుకోవచ్చు. ఇది మీకు వేసుకొని చూపిస్తే అర్థమవుతుంది. ఫొటోస్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇవైతే కాంబో అండి, ఇలా డిజైన్ చేశాను. దీనికి కూడా క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్, ఇంకా క్యానికాన్ కూడా ఇచ్చాను. కొంచెం గ్రాండ్ లుక్ కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సింపుల్గా క్రేప్ ఒకటే యూజ్ చేసినా కూడా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో మల్ కాటన్లో అండి. ఇది కూడా నేను కాంబో లాగానే డిజైన్ చేశాను. పాపకి నాకు మాన్విక సైజులో ఇలా షార్ట్ ఫ్రాక్, కొంచెం నెక్ దగ్గర ఇలా కాలర్ నెక్ లాగా ఇచ్చి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి దానికి ప్లీట్స్ ఇలా ఇచ్చానండి. ఇక్కడ చూడండి బో కూడా నీట్గా ఉండేలా, కొంచెం రెడీమేడ్ లుక్ వచ్చేలాగా 3 స్టెప్ మోడల్ అయితే ఇచ్చాను. ఇలా వస్తుందండి. దీనికైతే కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. బ్యాక్ అయితే ఇలా వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ సేమ్ మనకి కాలర్ నెక్కే వస్తుంది. నా డ్రెస్ వచ్చేసి సేమ్ 3 స్టెప్ మోడల్నే అండి. నా డ్రెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చాలా బాగుందండి. సేమ్ ఇదే మోడల్ 3 స్టెప్స్ లాగా వచ్చి పైన మాత్రం సింపుల్ నెక్, కాలర్ కాకుండా పైన ఇక్కడ చూడండి ఇలా స్ట్రిప్స్ వచ్చేలాగా ఇలా స్ట్రిప్స్ ఇచ్చేసి స్లీవ్స్కి కూడా కొంచెం బోకి, పాపకు ఉంది కదా ఆ బో, అదే బో ఇక్కడ ఉంటే బాగుంటుంది, కొంచెం మ్యాచింగ్గా ఉంటుంది అనేసి పఫ్ స్లీవ్స్ ఇక్కడ మాత్రం ఓపెన్ వచ్చేలాగా ఇలా ఇచ్చానండి. చాలా బాగుంది, ట్రెండీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా మెత్తగా ఉంది, ఏ సీజన్కైనా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రాక్, మామ్ అండ్ డాటర్ ఫ్రాక్ లాగా ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను. 3/4 కావాలనుకుంటే మనం పింక్ కలర్లో లెగ్గిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో కాంబోకి. ఇది కూడా తనకేసి ఫొటోస్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే మన వెబ్సైట్లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్కి కూడా కోడ్ ఇస్తున్నాను. కోడ్తో మీరు సెర్చ్ చేసినట్లయితే అదే ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్గా చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉన్నవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఒక్కసారి చెక్ చేసి అన్నీ ఒకేసారి పర్చేస్ చేసుకున్నా
మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి మీ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.